Now the topic is simple future. What is this simple future? At which time we have to use? In which context we have to use this simple future? ఏ సమయంలో దీన్ని మనం యూజ్ చేయొచ్చు చూద్దాం. Use it for action happen in the future. Which will happen in the future. అంటే which happens in the future. Which happens in the future. అంటే ఈ టెన్స్ దేనికి యూజ్ చేస్తామంట? This tense is used for the action which happens in the future. ఫ్యూచర్ లో జరగబోయేటటువంటి పనుల గురించి ఈ యొక్క సింపుల్ ఫ్యూచర్ ని యూజ్ చేయడం జరుగుద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ I shall tomorrow. I shall meet him tomorrow. నేను అతన్ని రేపు కలుస్తాను. They will come here next week. ఎక్కడికి నెక్స్ట్ వీక్ వస్తారు. సో these are the examples. Let's see the structure. The structure is subject plus will or shall. Shall plus V1 plus something. Okay, sir. Stop. So in this structure we have to use the helping verbs. These are the helping verbs. Will or shall. Will or shall. These are the helping verbs. Shall. Verbs we have to use. Will or shall. Okay, let's see the table. This is the table. I, we, You, you, they, they, my friends. my friends, he, she, it, honey. With I and we have to use shall. I shall go there tomorrow. We shall Tell. I shall tomorrow. go, sir. Whereas with remaining subjects, Sir, you will. what are those remaining subjects? You, they, my friends, he, she, it. With all these subjects, we have to use will. Will go there tomorrow. They will go there tomorrow. He will go there tomorrow. My friends will go there tomorrow. He will go there tomorrow. She will go there tomorrow. It will go there tomorrow. Hanish will go there tomorrow. So here we have to notice with first person singular and first person plural. I and we. With these two we have to use shall. I తో we తో మాత్రం మనం shall తీసుకోవాలి. రిమైనింగ్ అన్నిటితో will తీసుకోవాలి. మరి మీరు అడగొచ్చు, సార్ మరి ఐ విల్ గో అని చెప్తాం కదా, మరి ఐతో విల్ యూజ్ చేస్తున్నాం కదా అని మీరు అడగొచ్చు. సో ఇక్కడ యూజ్ చేయొచ్చు, ఎందుకు యూజ్ చేయకూడదు? చేయొచ్చు. బట్ దేర్ ఈజ్ సమ్ డిఫరెన్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. I shall there tomorrow. I will go there tomorrow. So here I have written two sentences. One is I shall go there tomorrow and I will go there tomorrow. So both sentences are same, but the meaning is different. Same means here I have used in one sentence shall, I have used in one sentence will.
These are helping verbs. So let's see what the difference is. Difference ఏంటో చూద్దాం ఇక్కడ. I shall go there tomorrow అంటే దీని అర్థం ఏంటంటే నాట్ సర్టెనిటీ, అంటే వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. అదే ఐ విల్ గో దేర్ టుమారో అంటే దాని అర్థం ఏంటి? మస్ట్ అని, నేను తప్పకుండా వెళ్తాను, సర్టెనిటీ అనమాట. ఏంటిది? సర్టెనిటీ. సర్టెనిటీ అంటే ఏంటి? తప్పకుండా నేను వెళ్తాను. ఇదేంటిది? డౌట్. ఐ షల్ గో దేర్ టుమారో, నేను వెళ్తాను అంటే వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, కుదిరితే వెళ్తాను, కుదరకపోతే వెళ్ళను. అది తెలియదు, వెళ్తానా లేదా అనేది చెప్పలేను, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అదే మనం ఐతో వీతో షెల్ యూజ్ చేయాలనుకుంటున్నాం చూసారు, అది కాకుండా ఈ విల్ యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం అది తప్పకుండా చేసే పని అయి ఉంటుంది అనమాట. అంటే దీన్ని బట్టి మీకు ఇప్పుడు ఇంకొక సెంటెన్స్ చెప్తాను, అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే చూడండి. He will come here. He shall come here. చూడండి ఇక్కడ కూడా సేమ్ సెంటెన్సెస్, అంటే ఐ మీన్ విల్ షెల్ తో రాశాను, వర్బ్ సేమే. ఐ విల్ కమ్, హీ విల్ కమ్ హియర్, హీ షల్ కమ్ హియర్. ఇది ఏంటి? హీ విల్ కమ్ హియర్ అంటే డౌట్. అదే హీ షల్ కమ్ హియర్ అంటే ఇది సర్టెనిటీ, తప్పకుండా వస్తాడు అతను. ఏమండి అతను తప్పకుండా వస్తాడంటారా? తప్పకుండా వస్తాడంటారా అంటే మనం హీ విల్ అనుకోకుండా హీ షల్ కమ్ హియర్ అని చెప్పొచ్చు అనమాట మనం. అంటే దాని అర్థం ఇక తిరుగులేదనమాట, అతను తప్పకుండా వస్తాడు, ఏది ఏమైనా వస్తాడు అని అర్థం అనమాట. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఐతో వీతో షల్ యూజ్ చేస్తే అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఆ పని. అదే విల్ తీసుకొస్తే దాంతోపాటు తప్పకుండా అవుద్దని. అదే యువు దే మై ఫ్రెండ్స్ హీ షీ ఇట్ హనీష్తో విల్ యూజ్ చేస్తే ఆ పని జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. అదే షల్ యూజ్ చేస్తే మాత్రం తిరుగులేదన్నమాట, సర్టెనిటీ. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అర్థమైందండి? ఎనీ డౌట్? లేదు సార్, అర్థమైంది. ఏం లేదు కదండి దానేష్ గారు, మీకు అర్థమైంది కదండి? ఓకే. Now I am going to give you some keywords. Words are tomorrow, next week, Next month, next month, next year, next year, next Monday, it is. ఈ రకంగా మనం చెప్పొచ్చు, అంటే ఈ రకంగా మనం ఈ కీవర్డ్స్ ని యూజ్ చేయొచ్చు అన్నమాట ఈ టెన్స్ లో. ఏంటవి? టుమారో అని, నెక్స్ట్ వీక్ అని, నెక్స్ట్ మంత్ అని, నెక్స్ట్ ఇయర్ అని, నెక్స్ట్ మండే అని, ఈ విధంగా మనం ఈ కీవర్డ్స్ అనేవి యూజ్ చేయొచ్చు. ఓకే, నౌ positive sentences. Positive sentences in simple future. Which tense we are discussing here? ఏ టెన్స్ ని మనం డిస్కస్ చేస్తున్నామండి ఇక్కడ? సింపుల్ ఫ్యూచర్ సార్. Yeah, simple future. Positive sentences. This is the structure. Come on, tell me some examples. I shall. I will or I shall. I will. So
work. No. I will do this work. They will explain everything. Okay. They will explain. He will teach you. These are the positive sentences. Now, negative sentences. What are the negative sentences? See, I will not, or I shall not. shall. I want. Subject plus will not or shall not. Will not or shall. Won't or shan't. Won't or Sure. short forms. These are the short forms. Okay. Okay, won't to shan't both are short forms. Okay. Oh, come on. For example, change the above sentences in negative sentences. I will I will not do this work. do this work. This sentence can be written like this in short form. I won't. I won't do this work. Won't do this. Work. Understood? Okay. Yes, sir. Okay. Next sentence. I will not. They will not Interrogate. Will not explain everything. explain. They will not explain everything. They will not explain everything. Now, he He will will not not Teach you. teach you. teach you. No, I shan't. I shan't. I Not. I shan't I help. shan't help help him. me. Help him. Interrogate. Interrogative sentences. Okay. Will I? So, will or shall Press plus subject plus one plus something. Okay. Now write the same sentences in interrogative sentences. Will I Will. do this work? Will I do this work? Will they? Will they? Will I do this work? Explain. They Everything? explain everything. Question mark. Explain Explain everything. everything. Explain everything. Question mark. Will he Next. teach you? Will he teach you? He Teach you? teach you? Question mark. Shall I Shall help help him? Question mark, sir. Shall I Question help? Question mark. Negative interrogative. negative. Will not. Will not. Negative interrogative sentences. Structure is Will not. Will not or won't. want. Will want. Won't or shan't. Won't. Or
or Will not. or shall Not. plus subject plus not plus v1 plus something plus question mark. Here also question mark. Ending of the sentence is question mark. Okay, now negative interrogative sentences. Let's write the sentences in negative interrogative. Above sentences. Won't. Won't I do This work. this work? Question mark. Won't he? Won't they will? They Explain everything. Won't they will explain everything? Question mark. question mark. Won't he? Will he not? Question mark. Or won't he teach you? అలా కూడా రాయొచ్చు కదా. Or Shall I not? Won't he teach you? Won't he teach you? won't shan't కదా ఇది. Won't Shan't I help you? Sean help him? Help for him. Won't I help him? Shall I not help him? లేదు అంటే Shall I shall I not not help him? అర్థమైందండి? ఎనీ డౌట్? ఏదైనా డౌట్ ఉంటే అడగండి. దిస్ ఈస్ అర్థమైంది సార్. సింపుల్ ఫ్యూచర్. అర్థమైంది కదండి? ఓకే, లెట్స్ గ్లాన్స్. ఒకసారి గ్లాన్స్. ఈ టెన్స్ ఏంటి, ఎలా యూస్ చేస్తామో తెలుసుకుందాం. సింపుల్ ఫ్యూచర్. వాట్ ఈస్ సింపుల్ ఫ్యూచర్? దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద యాక్షన్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లో జరగబోయేటటువంటి పనులను తెలిపేటందుకు ఈ యొక్క టెన్స్ ని మనం యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షల్ మీట్ హిమ్ టుమారో. ఇక్కడ ఈ టుమారో అనేది కీవర్డ్ అన్నమాట, టైం తెలపడానికి యూజ్ చేసేటటువంటి కీవర్డ్. దే విల్ కమ్ హియర్ నెక్స్ట్ వీక్. సో హియర్ ద హెల్పింగ్ వర్బ్స్ విల్ ఆర్ షెల్. మనం ఇక్కడ చూసుకోవాల్సింది హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే ఇక్కడ విల్ కానీ షెల్ కానీ యూజ్ చేయాలి. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ v1 ప్లస్ సంథింగ్. సో వాట్ ఆర్ ద హెల్పింగ్ వర్బ్స్ యూజ్డ్ ఇన్ దిస్ టెన్స్? ఏంటవి? విల్ కానీ షెల్ కానీ. వాటిని ఏమంటాం మనం? హెల్పింగ్ వర్బ్స్ అని అంటాము. ఓకే, లెట్స్ సీ ద టేబుల్. టేబుల్ ఏంటో చూద్దాం. With I and we have to use shall. Whereas with remaining subjects, you, they, my friends, he, she, it, Hanish, we have to use will. అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయినటువంటి సబ్జెక్ట్స్ ఏంటంటే ఐ అండ్ వి. ఈ రెండుతో మనము షల్ యూజ్ చేయాలి. అలాగే రిమైనింగ్ సబ్జెక్ట్స్ తో మనము విల్ యూజ్ చేయాలి. అంతే డిఫరెన్స్. ఓకే, ఐ షల్ గో, వి షల్ గో, యూ విల్ గో, దే విల్ గో, మై ఫ్రెండ్స్ విల్ గో, హీ విల్ గో, షీ విల్ గో, ఇట్ విల్ గో, హనీష్ విల్ గో. ఓకే, నౌ ఇక్కడ మీకు అసలు ఈ షల్ ఏంటంటే, విల్లు షల్లు గొడవ ఏంటంటే మాకు అర్థం కావట్లేదు. అసలు ఏంటిది? జనరల్ గా మరి ఐతో విల్లు చెప్తూ ఉంటాం కదా, మీరేంటి ఐతో షల్ అంటారేంటి అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఐతో షల్ యూజ్ చేయొచ్చు, ఐతో విల్ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. జనరల్ గా ఐతో షల్లే యూజ్ చేయాలి, విల్లు యూజ్ చేయకూడదు. కానీ ఎందుకు యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు, ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే తప్పని పరిస్థితిలో. అంటే నేను తప్పకుండా జరిగే పనులు ఉంటాయి చూసారు, నేను తప్పకుండా వస్తాను, నేను వస్తాను, నేను తప్పకుండా వస్తాను. డిఫరెన్స్ ఉందా సెంటెన్సెస్ లో? ఉంది కదండి.
ఐ షల్ గో దేర్ టుమారో అంటే డౌట్, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, అంటే బిజీగా ఉంటే వెళ్ళకపోవచ్చు. అదే షల్ ప్లేస్ లో విల్ పెడితే తప్పకుండా వెళ్తాను, సమస్య లేదనమాట. ఇంకా ఏది ఏమైపోయినా 6 నేను వెళ్తాను అనే అర్థం అనమాట. అందుచేత అక్కడ నేను సర్టెనిటీ అంటే తప్పకుండా, మస్ట్, దాని అర్థం ఏంటి? మస్ట్. ఓకే, అదే షల్ అయితే డౌట్ అన్నమాట. మరి అలాగే ఇక్కడ యు, దే, మై ఫ్రెండ్స్, హీ, షీ, ఇట్, హనీష్ ఉన్నాయి చూసారు, వాటితో విల్ యూజ్ చేస్తున్నాం మనం. ఆ విల్లుకు బదులు షల్ యూజ్ చేస్తే అప్పుడు కూడా అంతే, సర్టెనిటీ. ఓకే, ఇక్కడ డౌట్ క్లియర్ అయిందా మీకు ఇద్దరికి? క్లియర్ అయిందా? ఓకే, నౌ కీవర్డ్స్ విచ్ కీవర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ టెన్స్ అంటే చక్కగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మండే. ఇక్కడ నెక్స్ట్ ఫ్రేజ్ ఇక్కడ మీకు గుర్తు రావచ్చు, అబ్బో ప్రతి దాంట్లో మండే, ఇయర్, మంత్, వీక్ వస్తున్నాయి, అసలు ఏంటి, ఎలాగ గుర్తు పెట్టుకోవాలి? కొన్నాటిలోనేమో లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ అన్నారు, కొన్నాటిలోనేమో దిస్ వీక్, దిస్ మంత్, దిస్ ఇయర్ అన్నారు, ఇక్కడేమో నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అంటున్నారు. ఏంటి గోళ, ఎలా గుర్తు పెట్టుకోవడం అంటే ఇదిగోండి ఈ రకంగా గుర్తు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇస్తున్నాను చూడండి. అది ఫ్యూచర్ కాబట్టి ఫ్యూచర్ లో జరిగేది రాస్తాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో అదే సింపుల్ పాస్ట్ లో అయితే లాస్ట్ ఫ్రేజ్, అదే సింపుల్ ఫ్యూచర్ లో అయితే చూడండి ఇక్కడ దిస్ వీక్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఏముంటది? దిస్ వీక్ ఉంటది. అదే పాస్ట్ సింపుల్ లో ఏముంటది? సింపుల్ పాస్ట్ లో లాస్ట్ వీక్ ఉంటది. అదే సింపుల్ ఫ్యూచర్ లో ఏముంటది? నెక్స్ట్ వీక్ ఉంటుంది. డిఫరెన్స్ అర్థమైందా మీకు? గుర్తు పెట్టుకోవడానికి నేను ఇది చెప్పేది దేనికి అంటే గుర్తు పెట్టుకోవడానికి. దిస్ వీక్, దిస్ మంత్. అదే సింపుల్ పాస్ట్ అయితే లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్. అదే సింపుల్ ఫ్యూచర్ అయితే నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్. దిస్ ఈజ్ ద ప్రాసెస్. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దేనిలో దిస్ వీక్, దేనిలో లాస్ట్ వీక్, దేనిలో నెక్స్ట్ వీక్ అనేది గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్ ఫ్యూచర్ లో వచ్చేటప్పటికి నెక్స్ట్, పాస్ట్ లో వచ్చేటప్పటికి లాస్ట్, ఏమీ లేదు, చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. జరగబోయేది నెక్స్ట్, జరిగిపోయింది లాస్ట్, జరిగిపోయింది లాస్ట్, ప్రెసెంట్ దిస్, అంతే. చక్కగా ఈజీగా గుర్తుపెట్టుకునే ప్రాసెస్ ఏంటంటే ప్రెసెంట్ దిస్, పాస్ట్ లాస్ట్, ఫ్యూచర్ నెక్స్ట్, అంతే. దట్స్ ఈజీ టు రిమెంబర్. ఓకే, నౌ ఇక్కడ పాజిటివ్ సెంటెన్సెస్ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ సంథింగ్. ఎగ్జాంపుల్స్, ఐ విల్ డూ దిస్ వర్క్, దే విల్ ఓపెన్ ఎవ్రీథింగ్, దే విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, హీ విల్ టీచ్ యూ, ఐ షల్ హెల్ప్ యూ. అదే మరి నెగిటివ్ లో చెప్పాలంటే ఐ విల్ ఏమవుద్ది? ఐ విల్ నాట్ అవుద్ది, లేదంటే ఐ వోంట్ అవుద్ది, ఐ వోంట్ డూ దిస్. అదే ఇంట్రాగేటివ్ అయితే ఈ విల్ ముందుకు వచ్చింది, విల్ ఐ డూ దిస్ క్వశ్చన్ మార్క్. అదే ఇంట్రాగేటివ్ అయితే వోంట్ ఐ డూ దిస్ క్వశ్చన్ మార్క్. మరి కమింగ్ టు నెక్స్ట్ సెంటెన్స్, దే విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్.
మరి నెగిటివ్ ఏంటి? దే విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. అదే ఇంటరాగేటివ్ అయితే ఈ విల్ ముందు తీసురండి. విల్ దే ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్? విల్ దే ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ క్వశ్చన్ మార్క్. అదే నెగిటివ్ ఇంటరాగేటివ్ అయితే వోంట్ దే ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ క్వశ్చన్ మార్క్. ఈ సెంటెన్స్ చూడండి, హీ విల్ టీచ్ యూ. నెగిటివ్ ఏంటి? హీ విల్ నాట్ టీచ్ యూ, లేదంటే హీ వోంట్ టీచ్ యూ. ఇంటరాగేటివ్ అయితే విల్ ముందుకు పట్టరండి. విల్ హీ టీచ్ యూ క్వశ్చన్ మార్క్. నెగిటివ్ ఇంటరాగేటివ్ అయితే won't he teach you క్వశ్చన్ మార్క్. అదే నెక్స్ట్ సెంటెన్స్ ఐ షల్ హెల్ప్ హిమ్. నెగిటివ్ అయితే ఐ షాంట్ హెల్ప్ హిమ్, లేదంటే ఐ షల్ నాట్ హెల్ప్ హిమ్. ఇంటరాగేటివ్ అయితే ఈ షల్ ముందుకు వచ్చింది, షల్ ఐ హెల్ప్ హిమ్. అదే నెగిటివ్ ఇంటరాగేటివ్ అయితే షాంట్ ఐ హెల్ప్ హిమ్ క్వశ్చన్ మార్క్. అది ఆ రకంగా మనం ఈ యొక్క సింపుల్ ఫ్యూచర్ ని యూజ్ చేయొచ్చు, చక్కగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ అన్ని కూడా నెక్స్ట్ ఫ్రేజ్ తో వస్తున్నాయి కీవర్డ్స్. టుమారో నెక్స్ట్ ఫ్రేజ్ తో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నౌ ఎనీ డౌట్? ఏదైనా డౌట్ ఉందండి మీకు? లేదు సార్. లేదు కదా? అదొకసారి చూసుకుంటా సార్, అది మళ్ళీ షెల్ విల్ అయ్యి. చెప్పండి, ఏంటంటారు? లేదు సార్, అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉందా, అదొకసారి చూసుకుంటే సరిపోతుంది సార్ అంటున్నాను సార్. ఏదండి కన్ఫ్యూజన్? అదే విల్ షెల్ ఉన్నాయి కదా సార్. విల్లు షెల్ ఏముందండి? ఐతో వీతో షెల్, రిమైనింగ్ అన్నిటితో విల్లు, అంతే. ఐ వి ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఐ వి తో షెల్, రిమైనింగ్ అన్నిటితో విల్, అంతే. ఇంకేం లేదు కన్ఫ్యూజన్. ఓకేనా? ఓకే సార్. ఓకే,